హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలసాగర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు ఆదివారం కదా, ఉదయం నేను పొద్దునే కొంచెం వర్షం పడింది, నైట్ బాగా లేట్గా లేచినాం. ఇంకా 6:30 అట్లయింది. శ్రావణ మాసం లాస్ట్ వారం కదా ఆదివారం. ఇంకా బోనాలు చేయాలని చెప్పేసి పొద్దునే లేచి చేసుకోవాలనుకున్నాం. 12 లోపే చేసుకోవాలంట అని అంటే ఇంకా వర్షం బాగా పడేసరికి మంచిగా పడుకున్నాం. ఇంకా ఎవరైనా లేదు, పొద్దున్న లేచేసరికి ఇల్లు అవతారం అట్లున్నది. ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇల్లు. బయట చూస్తేనేమో వర్షము పొట్టుగా పడుతుంది. ఇంకా ఎక్కడ చూడు మబ్బులు ఉన్నాయి. ఇక ఆగుడే లేదు అసలు. నైట్ నుంచి అదే వర్షం, అదే పనిగా చిత్తడైంది నేలంతా చూడండి. ఇంకా మా మల్లె చెట్టు అయితే మస్తుగా పూలు పూస్తున్నాయి చూడండి పైన. సో వర్షానికి ఇంకా పూలు అసలు సీజన్ ఇదే కదా, వర్షాకాలం బాగా పూస్తాయి కదా, ఫుల్గా పూస్తున్నాయి మల్లెపూలు అయితే. ఇంకా మొగ్గలని తెంపేసిన నిన్న కొన్ని, ఇంకా పై అందాయి కదా అట్లాగే ఉంటాయి. కింద చమేలి పూలు అయితే ఇట్లా రాలి పడుతున్నాయి కింద. అవి ఇంతకుముందే ఊడ్చినాం, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం కింద. ఇక వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఆ బోనాలు ఎట్లా పట్టుకపోవాలనేమో కానీ బోనం వండేసిన. ఇంకా నేను పూజ ఇచ్చి అక్కడ పెడితే రమక్కనేమో మా సోని వాళ్ళత్త, మా మూడు ఆడబిడ్డ అన్నట్టు. ఇంకా నేను మాల కడతా అని చెప్పేసి వేపాకు మాల కడుతుంది. వీడు స్నానం చేసిండు గుండుగాడు, ఆడుతాడు అనమాట. వేపాకు అక్కడ పెట్టేసినాం. ఇంకా అన్ననేమో నానమ్మ తాత అనమాట మా టీటి బాబుకు. అన్నేమో కళ్ళు కావాలి కడతాడు అనమాట. దారాలు అవి మూడేయడం రాదు, నేనైతే వేరే కడతాను అనమాట. ఇట్లా కొండి వేయడం రాదనమాట. వేస్తాం. ఇంకా ఇద్దరిగా ముక్కండి అక్క అంతా రెడీ చేసిన అంటే ఇక మా సోను ఇద్దరు సోను ఎత్తుకుంటుంది బోనం. నేను అట్లా ఎత్తుకొని ఇట్లా పెడతాను ముట్టుకొని. కానీ సోన ఎత్తుకుంటా, ఇంటి ఆడబిడ్డతోనే ఎత్తుకొని ఇవ్వాలన్నమాట బోనాన్ని. అంతా పొదిచి పెట్టిన చిలకల బోనమును. ఇంకా బోనం పొదిచిన, దీపం ముట్టించిన. ఇక బియ్యాలు చూడండి, ఒకది ఇటు పోషమ్మ దిక్కు కొన్ని బియ్యం, అటు కనకదుర్గమ్మ, ఇంకా కొత్త పోషమ్మ అని మాకు రెడ్డి కాలనీ సైడ్ ఉంటుందండి. అటు కూడా మా ఇంటి నుండి బోనం వండేది, కానీ ఇప్పుడు బోనం వండట్లేదు. వాడోళ్ళంతా బియ్యం పోస్తే నేను వండి పట్టుకుపోయేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఎవరికి వాళ్ళే కాబట్టి ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంకా మేము ఇంకా అట్లా బియ్యమే తీసుకుపోయి ఇచ్చేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టి కోని వస్తాం అన్నమాట. రెడీ అయింది. మా సోనికి ఎత్తేసినాం. సోని పట్టుకపోయింది. ఇక బండి మీద పోయిండు మా రాజుని, ఇద్దరు పెట్టేసి వచ్చేసిండ్రు. ఇంకా పూరీలు రెడీ అవుతానే ఇంకా స్టవ్ దగ్గర చూడండి. ఇంకా రైస్ కడిగి పెట్టినాను, ఆయిల్ వేడి చేస్తున్నా. టమాటా కర్రీ మా కోసము, చికెన్. కోడి అక్కడ ఉంది. ఒక కోడేమో రమక్క వాళ్ళు పొద్దున్నే కోసిండ్రు, అక్కడ ఎప్పటికి కోస్తుంది అనమాట. కోసి పట్టుకొని వస్తే దాన్ని వండుతున్నాను. ఈ కోడి తర్వాత వండుకోవచ్చని పక్క పెట్టేసిన అనమాట. క్లీన్ చేయాలి, అక్కడ చాలామంది ఉన్నారంట. ఇంకా తిన్నాము, అయిపోయింది. ఇక రమక్క వాళ్ళు వెళ్ళిపోయింది. ఇంకా సాయంత్రం ఇంత బగారా అన్నం ఉన్నది. ఇంకా సో బాస్మతి రైస్ వేసిన కేజీ సరిపోయింది అనమాట ఫుల్గా. ఇంకా ఇడ్లీలు తెచ్చి పొద్దున ఇటు బాబు తింటాడని అట్లనే ఉంచిన. గోపాలపురం నుండి పట్టుకొచ్చింది రమక్క. ఆ పల్లీల చట్నీ, ఇంకా అదేంటి అల్లం చట్నీ ఉన్నది. ఇంకా కొన్ని పూరీలు ఉన్నాయి. కింద సాంబార్ ఉంటుంది గిన్నెల, చార్జ్ చేయలే, సాంబారే పెట్టేసుకొని తినేసినాం అనమాట మేము. ఇంకా అది చూడండి, సాంబార్ని మంచిగా నిన్న వేసిన కదా, కొంచెం గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో అట్లా పెడతా, చారు బదులు అది పోసుకుంటాం అన్నట్టు తెల్లారి. ఇంకా పాలు పగిలిపోతే మా డాలి అట్లా పెట్టేసుకున్నది తింటుంది అనమాట. ఇక వైట్ రైస్ కొంచెం ఉన్నది. ఇక సాయంత్రం వంట అక్కర్లేదు, చికెన్ అంత ఉన్నది. ఇంకా అది ఫుల్ మాకు. ఇక నేను మా సోని తిన్నాం కదా, ఇంకా మిగతా వాళ్ళకి సరిపోతుంది. ఇంకా అది ఇక ఇదేమో మీల్ మేకర్ టమాటా మేము వండుకున్నాం. ఇంకా పాలు ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో అట్లున్నాయి. ఇక ఇప్పుడు కాబెడదాం, మరి పగులుతే ఉంటాయి అని చెప్పేసి నీళ్ళల్లో అయితే వేసి పెట్టిన. ఇంకా అవి ఉంటాయి ఏమవుతాయో తెలీదా, కొన్ని గిన్నెలనే. సో 7:30 అవుతుంది అన్నాడు. మా టీటి బాబేమో మా రాజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయిండు, వాళ్ళ పిల్లలతో ఆడుకున్నాడు, వచ్చేసిండు. ఇంకా టీవీ చూస్తాను వాళ్ళు. ఈ రోజుకి ఇదే అండి వీడియో. ఉంటానండి. థ్యాంక్ యూ. మీ జ్యోతి కమజరసాగర్.